ఇరాన్లో అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా చేసినటువంటి దాడుల్ని రష్యా మొదటి నుంచి కూడా ఖండించింది. ఈరోజు ఈ దాడుల్ని ఖండించింది, ఇంతకుముందు కూడా దాడుల్ని ఖండించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవి అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా జరిగినటువంటి దాడులుగా అభివర్ణించింది. అలాగే ఆ దేశ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతానికి రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి దిమిత్రీ మెద్వదేవ్ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు కాదు, ఒకవేళ అమెరికా దాడులు ఆపకపోతే లేదా అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తే ఇరాన్కి అణ్వాయుధాలు ఇవ్వడానికి అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా కూడా ఇచ్చితే ఇవ్వచ్చు, అయితే ఆ దేశాల పేర్లు మాత్రం ఈ మెద్వదేవ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇవ్వడానికి చాలా దేశాలు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పడం అయితే ఇప్పుడు సంచలనమైనటువంటి వార్తగా దీన్ని అభివర్ణిస్తుంది అంతర్జాతీయ మీడియా. అంతేకాకుండా ఇప్పుడు ఇరాన్ మంత్రి ఎవరైతే ఉన్నారో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఇప్పుడు ఇస్తాంబుల్లో ఉన్నాడు. ఆయన ఇస్తాంబుల్ నుంచి నేరుగా మాస్కో వెళ్ళి అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి అన్ని విషయాలు కూడా ఇక చర్చించడానికి అయితే వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రష్యా మాత్రమే ఇరాన్ని రక్షించగలదు. రష్యా ఇప్పుడు సపోర్ట్ చేస్తానడం ఇప్పుడు అమెరికా కూడా ఒక విధంగా కంటగింపే. అలాగే చైనా కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. అయితే పరోక్షంగా అంటే డబ్బు కోసమే చేస్తుంది. అది కూడా తన యొక్క అక్కడ ఆయుధాలని అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటుంది చైనా, అమెరికా పద్ధతిలాగే. ఇప్పుడు చైనా తప్ప రష్యా తప్ప ఇరాన్కి కూడా దిక్కులేరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ స్నేహితులు. ముఖ్యంగా రష్యా ఇరాన్ అనేది స్నేహితులు. మనము రష్యా ఏ విధంగా స్నేహితులమో అలాగే ఇరాన్ రష్యా కూడా స్నేహితులు. ఇప్పుడు అమెరికా చేసినటువంటి దాడులతో ఇరాన్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇప్పుడు మరి శాంతి బహుమతి కావాలనుకున్నటువంటి ఈ అధ్యక్షుడు ఇప్పుడు ఇలాంటి దాడులు చేయడం వెనక మర్మం ఏమిటి అంటూ మెద్వదేవ్ అయితే ప్రశ్నించారు. మరి రేపు రష్యాతో మాట్లాడిన తర్వాత రష్యా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజంగా మరి అణ్వాయుధాలు వేరే దేశాలు ఇస్తాయా లేకపోతే రష్యా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇవ్వరు. అది అంత ఆషామాష కాదు, అలాగని అసాధ్యము కాదు. కాబట్టి ఇప్పుడు అమెరికాని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు పశ్చిమాసియాలో ఇలాంటి యుద్ధానికి తెరదీసింది మాత్రం అమెరికాని. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ని ఏమనలేము. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే ఇజ్రాయెల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. కాబట్టి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు తయారు చేయనివ్వకుండా ఇరాన్ పై దాడి చేస్తూనే ఉంటది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, మనము, అలాగే రష్యా, చైనా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యుద్ధంలో మునిగిపోయాం ఇప్పుడు మనం.